హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? మేమైతే ఈరోజు గుడికి వచ్చాము. గుడికి దగ్గరలో ఉన్న మా రిలేటివ్స్ ఇంటికైతే వచ్చేసామన్నమాట. అమ్మమ్మ మమ్మల్ని ఇంటికైతే పిలిచారు. సో ఇక్కడ ఇంటికైతే వచ్చాము. ఇంట్లో అయితే చాలా ప్రశాంతంగా ఉంది. నేనైతే హోమ్ టూర్ చేసేస్తున్నా. ఎందుకమ్మా ఇంత తలుసు నాటుకున్నావు? కృష్ణునికి మాల కట్టేయడానికి. ఇంకా గార్డెన్ ఏరియా అయితే చాలా బాగుంది. తులసి చెట్టు అయితే చాలా నాటేసుకున్నారు. అమ్మమ్మ రోజు కృష్ణునికి తులసి మాల అండ్ తమలపాకులు మాల కట్టేసి దేవుడికి అయితే వేస్తారంట. చాలా తులసి చెట్టు ఉంది, ఇంకా నిమ్మకాయ చెట్టు, తమలపాకు చెట్టు ఇలా అన్నీ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది గార్డెన్ ఏరియా. ఇంకా మా తన్వికకి చెట్టు మీద ఉన్న నిమ్మకాయలు అయితే కావాలంట. సో తను నన్ను అడుగుతుంది. ఇంకా మేమైతే అక్కడెక్కడ ఉన్న నిమ్మకాయలు అయితే తీసుకుంటున్నాము. గుడికి వెళ్ళి కళ్యాణం అయిపోయిన తర్వాత అయితే ఇంటికి వచ్చాము. చాలా ఎండగా అనిపిస్తుంది. ఎండలో కూడా అలాగే తిరుగుతుంది నాతో పాటు తన్విక కూడా. ఇలా ఇంకా చెట్లు అన్నీ చూసేసాము. పాతకాలపు ఇళ్ళల్లో పల్లెటూరులో అయితే ఖచ్చితంగా ఇదైతే పెట్టించుకుంటారు, ఆనకావు. నేనైతే ఆనకావుని కూడా చూపిస్తుంది నాకు అమ్మమ్మ. అక్కడ వేడైతాయి కదా, వేడైనప్పుడు చల్లనీళ్ళు ట్యాప్ తిప్పుకోవచ్చు. ఇంకా వీళ్ళ ఇంట్లో గీజర్ అలా ఏం లేదు, జస్ట్ ఆనకావుని అంటించేస్తే వేడి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. ఇంకా కిచెన్ హాల్ అంతా అయితే తిరిగేస్తున్నాం. కిచెన్లోంచి బయటికి చూస్తే బయట టెంకాయ చెట్లు అయితే ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. అక్కడంతా ప్రశాంతంగా ఉంది, చాలా ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుంది. కిచెన్లోంచి డైనింగ్ ఏరియాకి అయితే వచ్చేసాము. ఇక్కడ డైనింగ్ ఏరియా మాకైతే చిన్న చిన్న చాటలు అయితే కనిపించాయి, చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. ఇంకా డైనింగ్ ఏరియా నుంచి దేవుని రూమ్ కూడా చూసేస్తున్నాము. దేవుని రూము అలా బయటికి వెళ్తే గార్డెన్ ఏరియా. ఇంకా హాలు, బెడ్రూము. ఇది ఈరోజుటి నా వీడియో. ఇల్లు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ సెల్కి నోటిఫికేషన్ రావాలంటే బెల్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.